ఒక్క మాట మీకు చెప్పడానికి సాహసిస్తున్నందుకు మన్నించండి. నా పిల్లలు లాంటి వాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అందుకోసం చెబుతున్నా, వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలమ్మా. పెద్దవాళ్ళు సలహా ఇస్తే తప్పు పట్టకండి. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అని అనకండి. మన సంస్కృతిని గమనించండి. అమెరికా సంస్కృతి బహిరంగ సంస్కృతి, ఓపెన్, అంతా ఓపెన్. అమెరికా ప్రతి విషయాలు బహిరంగంగా భార్య భర్త ఇద్దరు కూర్చుంటారు, ఇంటర్వ్యూ ఇస్తారు. మనం చూశాను 2-3 నెలల క్రితం పేపర్లో వచ్చింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఏదో పత్రికల వాళ్ళతో మాట్లాడతారు. హీ ఈజ్ మై 4th హస్బెండ్, ఏం మొహమాటం లేకుండా చెబుతుంది. ఆయన అంతకంటే షీ ఈజ్ మై 3rd వైఫ్, లెక్కలే. పైగా మళ్ళీ ఇంకో విచిత్రమైన ఆ పేపర్లో వచ్చింది వారు ఇంకో వాటి, హీఈస్ మై 4th హస్బెండ్ అండ్ యాక్చువల్లీ ఫస్ట్ హస్బెండ్ ఈజ్ హిమ్ ఓన్లీ, మొదటి వాడేట, మళ్ళీ 4వ వాడికి చేసుకో. ఏమిటిది? వాడు మొదటి వాడట, 2వ వాడు ఎవడో, 3వ వాడు ఎవడో, మళ్ళీ 4వ వాడు ఎవడో మొదటి వాడు. ఏమైనా అర్థం ఉందా ఈ వైకుంఠపాడికి, ఈ ఉయ్యారాటికి పరిచయం చేసి వాడు అంతకంటే వీడికి 3వ పడలా, అవసరమైతే 4వ పడేదో చెబుతాడు. ఇక్కడ అంటే వాళ్ళు ఎంత ఓపెన్ గా చెప్తారు, వాళ్ళు ఎవరు తప్పు. మన దేశంలో అది వార్త, అక్కడ అది వార్త కాదు, అక్కడ సామాన్యమైన విషయమే. అక్కడ వాళ్ళు వింటే అమెరికా ఓన్లీ 3, ఓ ఐ హావ్ 7 అంటారు. 3 మార్చిందా, నేను 7 మార్చే కదా. వాళ్ళకి అది వార్త కాదు, మనకి అది వార్త. ఎందుకంటే వాళ్ళ బహిరంగ సంస్కృతి. అరచేతిని తెరిచిపెట్టడం వాళ్ళ నైజం. వాళ్ళు ఏది దాచుకోరు, మాట్లాడుకుంటారు హాయిగా. వాళ్ళ స్వేచ్ఛ వదిలేయండి, అది మనం విమర్శించక్కల, వాళ్ళ పద్ధతి వాళ్ళది. అదే రష్యన్ కల్చరు, చైనా కల్చరు, కమ్యూనిస్టు దేశాలంట చాలా వరకు నాశనం అయిపోయే లేవు, ఆ ఇజం బతకలేదు. కానీ ఇంకా కొన్ని చోట్ల నామమాత్రంగా ఉంది. అక్కడ వాళ్ళు గుంభనంగా అట్టి పెడతారు, ఏ విషయాలు బయటికి రాయరు. 3000 మంది విద్యార్థులను కాల్చి చంపారు కమ్యూనిజం కోసం చైనాలో, తియానన్మెన్ స్క్వేర్లో. ఒక్క విషయం బయటికి రాయరు. మన దేశంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్ద పెద్ద అక్షరాల్లో హిందూ సంస్కృతి ఇంతే అని వాళ్ళు సినిమాల్లో చూపిస్తారు. అక్కడ వాళ్ళు బయటికి రానివ్వరండి. కమ్యూనిస్ట్ సంస్కృతి గుప్పెట మూసిన సంస్కృతి, అది బయటికి చెప్పరు. ఏ విషయాన్ని గమనించండి. అమెరికన్ సంస్కృతి బహిరంగ సంస్కృతి, ఓపెన్ కల్చర్. కమ్యూనిస్టు సంస్కృతి గుప్పిట మూసిన సంస్కృతి, క్లోజ్డ్ కల్చర్. కానీ మనం ఈ రెండింటికి వ్యతిరేకమమ్మ. మనది విచక్షణ జ్ఞానం. మన పవిత్ర భారతీయ సంస్కృతి 2.5 వేళ్లు తెరిచాం, 2.5 వేళ్లు మూసాం. ఆచమనం కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ. సరిగ్గా గమనించండి. 2.5 మూసాం, 2.5 తెరిచాం. ఎక్కడ తెరవాలో అక్కడ తెరవాలి, ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యాలి ఖచ్చితంగా. శరీరంలో ఏది ప్రదర్శించాలో అది ప్రదర్శించాలి, ఏది నిగ్రహించుకోవాలో అది నిగ్రహించుకోవాలి. నా ఇష్టం నేను ప్రదర్శిస్తా అంటే ఎలాగండి? అవతల వాడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. వాడి బుద్ధి మారడానికి కారణం మనం కాదా? ఇది మనం ఆలోచించుకోవాలి. కానీ కాలేజీల వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు నిబంధనలు పెట్టి మారుస్తారా? సాధ్యమైంది. ఇది ఆచమనం, నిగ్రహం. 2.5 మూసాం. సరిగ్గా ఈ వేలు మీరు సంధ్యావందనం చేసినా, పూజ చేసినా ఆచమనం చేయమంటారు. కేశవాయ స్వాగ. ఈ వేళ్ళు ఎలా ఉన్నా చూడండి. సరిగ్గా 2.5 మూసాం, 2.5 తెరిచాం. అంటే జీవితం అంటే ఇంతే. ఎక్కడ తెరవాలో అక్కడ తెరువు, ఎంతవరకు తెరవాలో అంతవరకు తెరువు, మిగిలింది మూసి. ఏది చెప్పాలో అది చెప్పు, ఏ వయస్సులో చెప్పాలో ఆ వయస్సులో చెప్పు, లేనివన్నీ చెప్పొద్దు.